హాయ్ అండి. వెల్కమ్ టు సుమా స్కూల్. మనం ఈ మెంటల్ మ్యాథమెటిక్స్ క్లాస్ 4 చాంద్ వాళ్ళది చూస్తున్నాం కదండి, ఒలింపియాడ్ బుక్. అందులో మెంటల్ రీడ్ 11 అయిపోయింది. ఇప్పుడు మెంటల్ రీడ్ 12. మెంటల్ రీడ్ 11లో మనం అసెండింగ్ ఆర్డర్ చూసాము. ఇప్పుడు ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ చూద్దాం. డిసెండింగ్ ఆర్డర్ ఏంటంటే, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ అన్నట్టు. ఇప్పుడు కాకపోతే ఇది చూడండి, మార్క్ ద పీరియడ్ మార్క్ ద పీరియడ్స్ యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇది ఇండియన్ సిస్టమ్ కాదండి, ఇంటర్నేషనల్ సిస్టమ్. మనము 11th ఇండియన్ సిస్టంలో చూసాం అసెండింగ్ ఆర్డర్. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ న్యూమరేషన్స్ అండ్ అరేంజ్ ద గివెన్ నెంబర్స్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇంటర్నేషనల్ సిస్టంలో నెంబర్ సిస్టమ్ ఎట్లుంటుంది, సిరీస్ ఎట్లా ఉంటుంది చూడండి ఒకసారి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్, 10 మిలియన్స్, 100 మిలియన్స్, బిలియన్ ఇలా ఉంటుంది. వాళ్ళు మిలియన్ అంటారు, మన 10 lakhs వాళ్ళ మిలియన్ అవుతుంది. థౌజండ్స్ని మనం 10,000 వరకే అంటాం, వాళ్ళు 100,000 అని కూడా అంటారన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ సిస్టంలో డిసెండింగ్ ఆర్డర్ చూడాలి. ఇంటర్నేషనల్ సిస్టంలో నెంబర్ సిస్టమ్ చూసాం కదా మనం. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. ఫస్ట్ బిగ్ నెంబర్ రాయాలి, ఆ తర్వాత కొంచెం స్మాల్ నెంబర్, అట్లా 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 డిక్రీజింగ్ ఆర్డర్ అనమాట. దీన్ని ఏమంటారు, డిసెండింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ అని కూడా అంటారు. అంటే తగ్గుతూ వస్తుందన్నమాట నెంబర్. ఫస్ట్ మనం ఇది చూద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనం ఏది ఇండియన్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ అయినా ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ అయినా ఫస్ట్ మనం ఒక నెంబర్ కంపారిజన్ చేసేటప్పుడు అందులో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయా లేదా చూడాలి, లేదా నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా చూడాలి. చూడండి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఇటు ఇండియన్ సిస్టంలోనైనా ఇటు ఇంటర్నేషనల్ సిస్టంలోనే 10,000 వరకు నెంబర్ సిస్టమ్ సేమ్ ఉంటుంది. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. సో 78,592, 75,829, 78,925, 75,892, 78,529, 75,928. ఇవి నెంబర్స్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి, 78,000, 75,000 ఉన్నాయి. 78,000, 75,000 కంటే బిగ్ నెంబర్, అంటే 8,000 అనేది బిగ్ నెంబరే 5,000 కంటే. కాబట్టి ఫస్ట్ 78,000 నెంబర్స్ చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం డిసెండింగ్ ఆర్డర్ చూస్తున్నాం, బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్లలో మనం బిగ్ నెంబర్ ఏందో చూడాలి. సో 78,592 ఒకటి, 78,925 ఒకటి, 78,529 ఒకటి. సో 70 ఈ 3 నెంబర్స్లో బిగ్ది ఏంటి, 78,000 కామన్ ఉంది మూడిట్లో, 592, 925, 529. సో ఈ రెండు 500లో ఉంది, ఇది ఒక్కటి 900లో ఉంది, కాబట్టి ఇది బిగ్ అవుతుంది. సో ఫస్ట్ ఇది వస్తుంది అనమాట. నేను ఇక్కడ ఫస్ట్ రాస్తున్నా. ఇప్పుడు ఈ 2 నెంబర్స్లో చూడండి, 78,000, 78,592, 78,529. సో 29 అనేది 92 కంటే చిన్నది కాబట్టి ఇది పెద్దది, కాబట్టి ఇది 2 వస్తుంది. ఇది సెకండ్ నెంబర్. ఆటోమేటిక్గా ఇది థర్డ్ నెంబర్ అయిపోతుంది. ఇప్పుడు 75,000 సిరీస్ చూద్దాం. 75,829, 75,892, 829, 892. సో దీనికంటే ఇది పెద్దది. నెక్స్ట్ 75,928, ఇది 892, ఇది 928. సో నెక్స్ట్ ఇది అవుతుంది. నెక్స్ట్ 800 అవుతుంది, 892. ఇక్కడ 92 29 కంటే పెద్దది కాబట్టి ఇది 5 అవుతుంది, ఇది 6 అవుతుంది అన్నమాట. ఇలా ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నీ ఇక్కడ రాస్తాను చూడండి. ఇలా రాశాను కదా. ఇంటర్నేషనల్ సిస్టమ్ అన్నాడు కాబట్టి మనం ఒక ఇంటర్నేషనల్ సిస్టమ్ది చూద్దాం. ఇంటర్నేషనల్ సిస్టమ్ది చూద్దాం. 6th ప్రాబ్లం చూద్దాం. 6th ప్రాబ్లం, ఇందులో 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 6th ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు మనం. 6th ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం ఇక్కడ ఇవన్నీ మీరు చేసేసేయండి. 6th ప్రాబ్లం చూడండి, ఇంటర్నేషనల్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ వచ్చేటట్టు ఇది ఒకటి చూద్దాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్. సో ఈ నెంబర్ చదవండి. 3,568,942. అంతే కదా, 3,568,942. నెక్స్ట్ 3,6,942,943.
659,824. 824. Next, 3,569,842. Next, 3,695,824. Next, 3,658,942. Next, 3,569,824. ఇప్పుడు ఈ నెంబర్స్లో మనం బిగ్ నెంబర్ ఏంటో చూడాలి. కరెక్ట్ చూడండి, అన్ని 3 మిలియన్స్లలోనే ఉన్నాయి. ఓకే, అది ఒకటి. నెక్స్ట్ 100,000 నెంబర్స్ చూడండి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 5 కంటే 6 పెద్దది కాబట్టి ఇప్పుడు మనం 6 ఉన్న నెంబర్స్ అన్నీ చూద్దాం. 1 2 3, ఈ 1 2 3. ఫస్ట్ ఈ నెంబర్లో చూడండి. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళండి. నెక్స్ట్ ప్లేస్లో 10,000 ప్లేస్. 10,000 ప్లేస్లో చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 9 ఉన్నది ఆటోమేటిక్గా పెద్దదైపోతుంది. సో ఇది ఫస్ట్ ప్లేస్కి వచ్చేస్తుంది, అవునా? నెక్స్ట్ ఇక్కడ ఏంటి, 100,000 ప్లేస్ 6 ఉన్నాయో చూడండి. మళ్ళీ ఇదొక నెంబరు, ఇదొక నెంబరు. నెక్స్ట్ ప్లేస్లో ఇక్కడ ఇందులో 5 ఉంది, ఇందులో 5 ఉంది. నెక్స్ట్ ప్లేస్ చూడండి, ఇందులో 9 ఉంది, ఇందులో 8 ఉంది. ఈ 9 ఉన్నది 8 కంటే పెద్దది కాబట్టి ఇది సెకండ్ ప్లేస్ వస్తుంది. నెక్స్ట్ ఇది థర్డ్ ప్లేస్ వస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ది 569,000 అన్నట్టు. ఇది 659,000 అన్నట్టు. ఇప్పుడు ఇది 100,000 ప్లేస్లో 5 ఉన్నది చూడండి. ఇది 5, ఇది 5, ఇది 5. ఇప్పుడు ఈ 3 కంపేర్ చేయండి. 3 కంపేర్ చేస్తే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళండి. 10,000 ప్లేస్కి వెళ్ళండి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది. ఓకే, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళండి. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో 8 కంటే 6 కంటే 9 అనేది పెద్దది కాబట్టి ఇది ఫోర్త్ ప్లేస్కి వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఇది ఏ ప్లేస్, 1000 ప్లేస్. సో 1000 ప్లేస్లో ఇక్కడ 9 ఉంది. సో ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, ఈ 3 నెంబర్స్ సేమ్ ఉన్నాయి చూడండి. ఈ 356, ఈ 356, ఇది ఓకే. నెక్స్ట్ ప్లేస్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఇది ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, 5 ఉన్నది చూస్తున్నాం కదా. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ ఇక్కడ కూడా 9 ఉంది, ఇక్కడ కూడా 9 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళండి, 100 ప్లేస్కి వెళ్ళి చూడండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఇక్కడ చూడండి, 9,842 కంటే 9,824 అనేది చిన్నదే కదా. సో ఇది ఫోర్త్ ప్లేస్కి వస్తే నెక్స్ట్ ఇది ఫిఫ్త్ ప్లేస్కి వస్తుంది. ఇక్కడ 8,942 అనేది సిక్స్త్ ప్లేస్కి వస్తుంది. ఇక్కడ మనము నెంబర్ చదివైనా చూడొచ్చు, లేదంటే ప్లేస్ల వారీగా మనం కంపేర్ చేసైనా చూడొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ 9,824, ఇక్కడ 8,942. ఇది దీనికి పెద్దది కాబట్టి ఇది ఫిఫ్త్ ప్లేస్ వస్తుంది, ఇక్కడ సిక్స్త్ ప్లేస్ వస్తుంది. సో ఫస్ట్ ఈ నెంబర్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇది, ఫిఫ్త్, సిక్స్త్ అది రాస్తాను చూడండి. రాస్తాను చూడండి, అన్నీ 3 మిలియన్లనే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ చూసుకుంటూ మనం ఏది పెద్దది ఏది చిన్నది చూడాలన్నమాట. నెక్స్ట్ది మీరు చేసేయండి. థ్యాంక్ యూ.